సార్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌ని అటు అమెరికా ఒక 3 రోజుల పర్యటనకని చెప్పేసి ఒక ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది సార్. ఇది ఇప్పుడు అందరిని షాక్‌కి గురిచేసింది. అంటే ఆసిఫ్ మునీర్‌ని ఎందుకు వీళ్ళు పిలిచారు? ఇది భారత్ వ్యతిరేక వైఖరి అమెరికాకు ఉంది అని చెప్పేసి చూపించడానికి ఈ విధంగా చేశారా అన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరి ఎందుకు పిలిచారు? దీనివల్ల భారత్‌కేమన్నా ఇబ్బందులున్నాయా? మరి దీన్ని మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? మోడీకి లేకపోతే ఇండియాకి ఒక భారీ షాకింగ్ సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫీల్డ్ మార్షల్ గా ఈ మధ్యనే ఆయనకి బిరుదు వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన అసీం మునీర్. ఆయన బయోగ్రఫీ కూడా నేను చెప్పాను మన ఛానల్లో. సో ఈ అసీం మునీర్ ని పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ని అమెరికా ఆహ్వానించింది. ఆయన రేపు అమెరికా వెళ్తున్నాడు. సో దీని పర్యవసనాలు ఏంటి? అమెరికా ఎందుకు ఈ చర్య చేపట్టింది? అమెరికాకు తెలుసు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇటీవలనే యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఇంకా పూర్తిగా అంతం కాలేదు. వేరే రూపాల్లో యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రచార యుద్ధం జరుగుతుంది. మన టీములు వెళ్ళి అనేక దేశాల్లో ప్రచారం చేస్తున్నాయి. పాకిస్తాన్ టీములు వెళ్ళి ప్రచారం చేస్తున్నాయి. ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఇప్పటికి కూడా ఆపేసే ఉన్నాము. ట్రేడ్ ఆగిపోయింది. ట్రావెల్ ఆగిపోయింది. ఎన్నో రకాల గొడవలు పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దీనంతటి కారణం కూడా ఎవరు? అసలు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం రావడానికి కారణమే అసీం మునీర్. అసీం మునీర్ ఏప్రిల్ 16న ఒక రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చి కాశ్మీర్ మాదే అని చెప్పాడు, జోగులర్ వెయిన్ అని చెప్పాడు. తర్వాత హిందువులు ముస్లింలు ఎప్పటికీ కలవరు, వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన తేడాలు ఉన్నాయని చెప్పాడు. ఈయన చెప్పిన ఒక 4 రోజులకి ఏప్రిల్ 22న పహల్గాంలో బైసన్ మోడల్స్ లో మొత్తం 24 మంది టూరిస్టులు, అక్కడ ముస్లిము, తర్వాత ఒక ఫారిన్ నేషనల్ నేపాలి, మొత్తం 26 మందిని తీవ్రవాద దారుణంగా, 24 మంది కూడా హిందూ మేల్స్, హిందువులని ఏరి వాళ్ళు అతి దారుణంగా వాళ్ళ కుటుంబం ముందు, భార్యల ముందు అతి దారుణంగా చంపారు. దాంతో మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం. దాంతో పాకిస్తాన్ కూడా ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ అని స్టార్ట్ చేసింది. సో యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ అనౌన్స్ చేశాడు. సో ఈ నేపథ్యంలో మనకి ప్రధాన శత్రువు ఇండియాకి ఇవాళ ఎవరంటే అసీం మునీర్. అలాంటి మొత్తం ప్రజలు కూడా ఫీల్ అవుతుండేది అసీం మునీరే మనకి ప్రధాన శత్రువు అని. అలాంటి ఒక ప్రధాన శత్రువుని అమెరికా ఎందుకు ఆహ్వానించింది? ఎందుకు ఆహ్వానించింది, దానికి వెనక కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకు ఆహ్వానించిందంటే జూన్ 14, అంటే రేపు 12, 13, 14వ తేదీ 250వ ఆర్మీ డే అంటారు. అమెరికన్ ఆర్మీ డే ఉందన్నమాట ఆ రోజు. అంటే అమెరికాలో ఆర్మీ ఏర్పడి 250 సంవత్సరాలు అయింది. 1775లో అమెరికన్ ఆర్మీ ఫార్మేషన్ డే అంటారు. ఆ రోజు ఏర్పడింది. అందుకని ఎవరి ఇయర్ జరుపుతారు. ఇది 250 కాబట్టి దీన్ని గ్రాండ్ గా జరపాలని దాదాపు 30 మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ట్రంప్ దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వాళ్ళ ఆర్మీ పెరేడ్స్ నిర్వహిస్తున్నాడు. ట్యాంక్స్ కావచ్చు, మిగతా ఆర్మీకి సంబంధించిన బలాలన్నిటినీ పెరేడింగ్ చేసి దాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నాడు. ఇంకొక ఫన్నీ ఆస్పెక్ట్ ఏంటంటే అదే రోజు ట్రంప్ బర్త్డే కూడా. అందువల్ల ఈ రెండు ఒకే రోజు రావడంతో అతను రెచ్చిపోయి నిర్వహిస్తున్నాడు. అమెరికాలో అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇండివిజువల్ అనే ఒక సంస్థ ఆ రోజు నో కింగ్స్ డేగా జరపాలి అని దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన జరపాలని కూడా పిలిపించిందనమాట. సో ఈ నేపథ్యంలో అనేక దేశాల మిలిటరీ అధికారుల్ని అమెరికా ఆహ్వానిస్తూ ఉంది. అందులో పాకిస్తాన్ నుంచి అసీం మునీర్ను కూడా ఆహ్వానించింది. ఈ అమెరికాకి తెలియదా ఈ చర్య వల్ల ఇండియా హర్ట్ అవుతుంది అని? అమెరికాకు తెలుసు కదా. కానీ అమెరికా ఏముంటుందంటే మాకు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు ఈక్వల్ అని అమెరికా డిక్లేర్ చేసింది. దీన్నే హైపనేట్ అంటారు. హైపనేట్ అంటే ఇండియా హైపన్ పాకిస్తాన్ అని పెట్టడం. ఈ హైపనేట్ ని ఇండియా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. హైపనేట్ చేయొద్దండి, మా రెండు దేశాలు ఏ రకంగా కూడా సమానం కావు. మనదేమో 4 ట్రిలియన్ ఎకనామీ, 4th ప్లేస్ లో ఉంది. పాకిస్తాన్ దివాలాలో ఉంది. ఏ రకంగా కూడా మన రెండు దేశాలు ఇది కాదు. రెండోది, పాకిస్తాన్ టెర్రరిజాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉంది.
పాకిస్తాన్లో అనేక టెర్రరిస్ట్ గ్రూపులు ఇంటర్నేషనల్ గా బ్యాన్ అయినాయి, గ్లోబల్ టెర్రరిజం గా డిక్లేర్ చేశారు. అలాంటి దాన్ని ఇండియాతో మీరు కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, హైపనేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నప్పటికి కూడా అమెరికా హైపనేట్ చేసి రీసెంట్ గా కూడా మాట్లాడింది. అయితే అమెరికా ఎందుకు ఇంట్రెస్ట్లు ఉన్నాయంటే, ఒకటి, అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2021లో బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమెరికాకి సౌత్ ఏషియాలో పట్టు అనేది లేకుండా పోయింది. అందువల్ల పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది. రెండవది, చైనా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉంది. సిపెక్ అని, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని, తర్వాత బిఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, ఇలాగా దాదాపు $70 బిలియన్ పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అక్కడ పోర్టులు, అక్కడ నేషనల్ హైవేస్, అక్కడ పవర్ ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తుంది, డ్యాములు కడుతుంది. సో దీనివల్ల చైనా డామినేషన్ సౌత్ ఏషియాలో పెరుగుతుంది. కాబట్టి అమెరికా ఇటు పాకిస్తాన్తోనూ స్నేహం చేస్తుంది, ఇటు ఇండియాతో కూడా ఈక్వల్గా స్నేహం చేయాల్సిన అవసరం అమెరికాకి ఏర్పడింది. మూడవది, ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ వల్ల అమెరికాకి ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు అమెరికా కోసమే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపుల్ని తయారు చేసి 1980s ప్రాంతంలో, అంటే కోల్డ్ వార్ అంటారు, సోవియట్ యూనియన్ కి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ సైన్యము అమెరికన్ సైన్యం తలబడుతున్నప్పుడు అక్కడ టెర్రరిస్టుల్ని, తాలిబాన్ లాంటి వాళ్ళని తయారు చేసి, ఐసిస్ లాంటి వాళ్ళకి హెల్ప్ చేసి పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆ మధ్య మేము వెస్ట్రన్ కంట్రీస్ కి మూడు దశాబ్దాల నుంచి టెర్రరిజాన్ని సప్లై చేస్తున్నామని కూడా ఓపెన్ గానే చెప్పాడు. ఇప్పుడు అమెరికాకి ఇబ్బందిగా ఉంది ఈ టెర్రరిస్ట్ గ్రూపుల వల్ల. కాబట్టి దాని కౌంటర్ టెర్రరిజం గురించి కూడా పాకిస్తాన్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో రెండవది, ట్రేడ్ కూడా ఉంది. ట్రేడ్ మనకి ఇండియాకి అతిపెద్ద, మనం ఎక్స్పోర్ట్ చేసే అతిపెద్ద దేశం అమెరికానే. అలాగే పాకిస్తాన్ కూడా 21.5% పాకిస్తాన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ లో అమెరికాకే 21.5% ఎక్స్పోర్ట్లు అమెరికాకే వెళ్తాయి. సో అందువల్ల ట్రేడ్ ఉంది, జియో పాలిటిక్స్ లో ఇంపార్టెన్స్ ఉంది పాకిస్తాన్కి. అలాగే చైనాని కంట్రోల్ చేయాలంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో పట్టు కోసం పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది. అట్లాగే ఇండియాను కూడా ఎంతో కొంత తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే పాకిస్తాన్ అనేది ఇండియాకు భూతంగా ఉన్నంత వరకు ఇండియా అమెరికాతో బుద్ధిగా ఉంటుంది. సో ఈ ప్రయోజనాల దృష్ట్యా అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి పాకిస్తాన్కి ఏంటి లాభం అన్నప్పుడు, పాకిస్తాన్కి వెస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్కి ఉంది. ఎందుకంటే చైనానే ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా $70 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక $30 బిలియన్ చైనా పాకిస్తాన్కి అప్పిచ్చింది. ఒక్క చైనా మీదే డిపెండ్ అయితే చైనా కంట్రోల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది, ఒక శాటిలైట్ స్టేట్ లాగా అయిపోతుంది. అది అవ్వకూడదంటే చైనాను కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్లో పెట్టాలంటే వెస్ట్రన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్లు పాకిస్తాన్లోకి కావాలి. అందుకనే మనకు చూస్తే IMF ఇప్పటి వరకు 25 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. IMF అంటే నథింగ్ బట్ అమెరికాని. అట్లాగే మొన్ననే $30 బిలియన్ లోను వరల్డ్ బ్యాంక్ కూడా పాకిస్తాన్కి శాంక్షన్ చేసింది. సో ఈ లోన్ల మీద బతకాలని పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం చైనా మీదనే డిపెండ్ అయితే పాకిస్తాన్కి ఇబ్బంది. కాబట్టి అమెరికా లాంటి దేశాలతో అది మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. మొన్ననే జర్మన్ నుంచి కూడా డిఫెన్స్ సిస్టమ్స్, ఐరిస్ టీ సిస్టమ్ అంటారు, ఈ ఐరిస్ టీ సిస్టమ్స్ ని జర్మన్ నుంచి కొనుగోలు చేయాలని కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది. అంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి కూడా పాకిస్తాన్ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తుంది. రెండవది, SIFC అని పాకిస్తాన్కి ఒక సంస్థ ఉంది, అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేటింగ్ కౌన్సిల్. దీని ద్వారా అమెరికాలో ఉండే పాకిస్తానీ డయాస్పోరా అంటారు, పాకిస్తాన్ పెట్టుబడిదారులు కావచ్చు, NRIs కావచ్చు, లేదు ముస్లిం NRIs కావచ్చు, లేదు ఇండివిజువల్ గా అమెరికాలో ఉండే కంపెనీస్ కావచ్చు, వీటన్నిటిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం కూడా పాకిస్తాన్కి ఉంది. ఇక మూడవది కాశ్మీర్ ఇష్యూ ఇండియాతో డీల్ చేయాలంటే అమెరికా అండ కావాలి. అమెరికా ఏం చెప్తుందంటే మీ ఇద్దరి మధ్య నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటుంది. పాకిస్తాన్కి అది కావాలి. ఇండియాకేమో
ఎవరు మధ్యవర్తిత్వం వద్దు, మన ఇద్దరమే తేల్చుకుందాం ఉంటుంది. కానీ పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం అవసరం. అది అమెరికాని ఎట్లాగన్నా దించాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది. నాలుగవది, పాకిస్తాన్లో 2 అతిపెద్ద టెర్రరిస్ట్ సంస్థలు పాకిస్తాన్ ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి టీటీపీ. టీటీపీ అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో అది గట్టిగా ఉంది. రెండవది బిఎల్ఏ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఈ రెండింటిని కంట్రోల్ చేయాలంటే కూడా అమెరికా హెల్ప్ పాకిస్తాన్కి కావాలి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ట్రేడ్ 21.5% ఎక్స్పోర్ట్లు అమెరికాకి వెళ్తున్నాయి. కాబట్టి దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా దాని అవసరాలు దానికి ఉన్నాయి. అందువల్ల వీళ్ళిద్దరు కలుస్తున్నారు. ఇండియా దీని పట్ల కోపంగా ఉండదు, ఇబ్బంది ఇండియాకి. ఎందుకంటే పాకిస్తాన్ స్ట్రెంగ్త్ అయ్యే కొద్దీ ఇండియాని అస్థిరపరచడానికి, ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు పెంచడానికి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తూనే ఉంటది. ఒక పక్కలో బల్లెం అంటారు కదా, పక్కలో బల్లెం లేదా పక్క చెప్పులో ముళ్ళు, ఇలాగా